ఉచిత విద్యుత్ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎమ్మెల్యే పాయల్ శంకర్. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ సర్కార్ ప్రజల అధికారం వచ్చి ఇచ్చినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం అప్పులు చేయొచ్చని, అయితే వాటిని సరైన రీతిలో వినియోగిస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలని చెప్పేసి అన్నారన్నమాట. అయితే 2014 ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్లుగా, భారత్ అధికారంలో వచ్చిన తర్వాతే కరెంటు వచ్చినట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నారు. అయితే 24 గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చినట్లు గత ప్రభుత్వం అబద్ధం చెప్పిందని, ఒకవైపు గత ప్రభుత్వం అప్పులు చేస్తే ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత చొప్పున 95 లక్షల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 15 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని, కేంద్రం నుంచి సహాయం అందించలేదని జగదీష్ రెడ్డి అయితే అబద్ధాలు అయితే చెప్పారన్నమాట. సో ఏది అయినా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఎప్పటి నుంచి ఇస్తారని ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో చూడాలి మరి తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో ఉచిత విద్యుత్ అయితే అందించబోతున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.